చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం కడియం నుండి అత్యంత ఖరీదైన చెట్లను తెప్పించి నాటిన మొక్కలను మేకలు పశువులు తినేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు తెలిపారు. ఇప్పటి నుంచి రోడ్లపైకి మేకలు పశువులను వదలరాదని సూచించారు. ఎవరైనా మేకలు పశువులను రోడ్లపైకి వదిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు, జంక్షన్లు, రోడ్లకు ఇరువైపులా అన్ని ప్రాంతాల్లో కూడా కడియం నుంచి తీసుకొచ్చిన చాలా ఖరీదైన మొక్కలు నాటాము. ఈ మొక్కలు నాటిన తర్వాత ప్రజలందరూ కూడా నా దృష్టిని తీసుకొచ్చింది ఏంటంటే, ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో అనాథరైజ్డ్గా మేకలు, పశువులు, ఆవులు యజమానులు కాపలా కాయకుండా వదిలివేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే డివైడర్ల మీద జంక్షన్ లో చెట్లు నాటామో అవి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాయి. వాటిని ఈ మేకలు, పశువులు యజమానులకి నా విజ్ఞప్తి ఏంటంటే, అనాథరైజ్డ్ గా ఈ యొక్క మేకలను వీధుల్లో వదలవద్దు. మీరు వాటిని జాగ్రత్తగా కాపలా కాల్చుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత ఎక్కడైనా ఫారెస్ట్ కానీ పొలాలకు కానీ తీసుకెళ్లి మేపుకోవాలి. అలా వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ పూల మొక్కలు కానీ వీధుల్లో, తర్వాత డివైడర్ల మొక్కలు కానీ అవి తినేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మరొకసారి ఇది రిపీట్ అయితే ఆ యొక్క జంతువుల యజమానులపై చర్యలు తీసుకుంటాము. మరియు చట్టబద్ధంగా ఆ జంతువులు అనాథరైన వదిలివేస్తే పట్టి బంధన దొడ్డిలో పెట్టి వాటిని చట్టబద్ధమైన ఆక్షన్ వేయడానికి అవకాశం ఉన్నది. దయచేసి ఆ పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు. సుమారు 60-70 వేల మంది ప్రజలు ఉన్నారు కుప్పం పురపాలక సంఘ పరిధిలో. ఈ 10 మంది 15 మంది ఈ యొక్క యజమానుల వల్ల ఈ చెట్లు కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దయచేసి ఆ యొక్క పశువుల యాజమానులకి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి అట్టి పరిస్థితుల్లో కూడా అనాథరైజ్ వదలవద్దు. మీరు చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత మాత్రమే ఈ యొక్క పశువుల్ని, మేకల్ని మేపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.